పేదల దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ విజయనగరం జిల్లా విజయనగరం మున్సిపాలిటీలో 38వ డివిజన్లో నేను మరియు స్థానిక శాసనసభ్యురాలు అలాగే తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ గారు చైర్మన్ గారు అలాగే ఇతర నాయకులందరూ కలిసి అధికారులతో కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ వార్డులో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పెన్షన్లో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ స్పెషల్గా ఇవ్వడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 5,000 పెన్షన్స్ ఇవ్వడం 5,000 పెన్షన్స్ స్పౌస్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మంజూరు చేయబడినవి. ఎందుకంటే ఎవరైతే నవంబర్ 1 తర్వాత కాలేయం చేశారో వాళ్ళ తాలూకా కుటుంబానికి వెంటనే పెన్షన్ వచ్చేలాగా ఈరోజు 5,000 కుటుంబాలకి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 3 నెలలుగా ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో సుమారు 50,000 మందికి ఈరోజు గత 3 నెలలుగా తీసుకోలేని పెన్షన్ ఈరోజు 50,000 మందికి ఈరోజు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పెద్ద ఎత్తున పెన్షన్ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంగా రాష్ట్రం అంతా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేమంతా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన కూడా పల్నాడు జిల్లా బాపట్ల జిల్లాలో కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు. ఎంత పెద్ద ప్రోగ్రాం చేయడం వల్ల ప్రజలకి దగ్గర అవుతూ ప్రజలతో ఆ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు వెంటనే పరిష్కరించే దిశగా మీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి చూసుకుంటే దేశంలో ఎక్కడా లేనట్టు విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం, అలాగే డిజేబుల్ పెన్షన్ కూడా 6,000 రూపాయలు ఇవ్వడం, అలాగే ట్రీట్మెంట్ కానీ లేదా బెడ్ రిడన్ వాళ్ళకి 10,000 పెన్షన్, అలాగే పెరాలసిస్తో కానీ యాక్సిడెంటల్ పెన్షన్ 15,000 రూపాయలు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదు. ఈరోజు మన ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం వాళ్ళ కుటుంబాల పట్ల ఒక మంచి సదుద్దేశంతో ఆ కుటుంబాలు నిలబెట్టే దశగా ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దేశంలో మన తర్వాత పెన్షన్ ఇచ్చేది 2,000 రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత పేదరికంలో బాగా వెళ్ళిపోయిన మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పేదరికానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు ఇంత రకంగా భారీ స్థాయిలో సుమారు 65 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు మనం ఈ 6 నెలల పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వారు చాలా మంచి సదుద్దేశంతో చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే పెన్షనే కాకుండా అభివృద్ధి పట్ల మన రాష్ట్ర ప్రగతి పట్ల చాలా మంచి ఆలోచన చేసి విజన్ 2047 ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్లో ఎలా పనిచేస్తే బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి ఎలా ప్రగతి బాటలో పంపించాలి అనే ఒక కార్యాచరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే మన బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో రోడ్లు అవ్వచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రెజ్యూమ్ చేసాం. గత ప్రభుత్వంలో రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ క్లీనినెస్ కానీ అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. ఆ వ్యవస్థలన్నీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటూ మళ్ళీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా రివైవ్ చేస్తూ అలా ఇండస్ట్రీస్కి కూడా ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేస్తూ పాజిటివ్ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే ఇక్కడ మేము బాగుంటాం, ఇక్కడ పెడితే మంచి ఆలోచన ఉంటుందని దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ పెట్టుబడులు రావడానికి గత 6 నెలలుగా మేము చేసిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణ మీద ఆయన ఆలోచన మీద మేము అందరం కూడా కష్టపడతా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యేతో పాటు మినిస్టర్లు కూడా మేము కూడా అందరూ కూడా ఆయన తాలూకా లీడర్షిప్లో మేము అందరూ పనిచేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక మంచి రోజు ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుంది. రాష్ట్రం దేశంలో నెంబర్ 1 వెళ్ళే స్థాయిలో మనం ముందు కార్యాచరణ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశంతో భావిస్తూ రేపు న్యూ ఇయర్ మనందరికీ కూడా ఈ రేపు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.